వేదికపైకి ఆహ్వాన తక్కువే అవుతుంది తర్వాత ఆ ఓకే సో ఇంకా ఆలోచించే అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో మజిలీ చిత్రంలో పూర్ణగా మనల్ని అలరించారు అండ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నారు బిగ్గెస్ట్ ఆల్ ద అప్కమింగ్ డైరెక్టర్స్ అందరికీ కాంగ్రాచులేట్ అండి. అండ్ చాలామంది అడిగారండి, అంటే ఈ సినిమా చేసినప్పుడు సినిమా ఎలాగొచ్చింది ఎలాగుందని. నేను అందరికీ ఒకటే చెప్పేవాడిని, ఈ సినిమా తర్వాత ప్రత్యేకంగా ఒక విషయం, అంటే ఒక అతని గురించి మాట్లాడుకుంటారు. అది ఎవరో కాదు, నాగ చైతన్య గారి గురించి, ఆయన పర్ఫార్మెన్స్ గురించి. అండ్ వెరీ హ్యాపీ. అండ్ ఆడియన్స్ అందరికీ, తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని అంత పెద్ద సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ. పేరు శివ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా శివానికి చాలా థ్యాంక్స్ అండి. ఇందులో గణేష్ అనే క్యారెక్టర్ ప్లే చేశాను అన్న, థ్యాంక్స్ అన్న. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మాట్లాడతాను. ముందుగా మా సినిమా పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్కి వచ్చి చూస్తున్నందుకు మరీ ఇంకోసారి కృతజ్ఞతలు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా ప్రొడ్యూసర్స్, యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ సాహు అండ్ హరీష్. వీళ్ళిద్దరూ యంగ్ అండ్ డైనమిక్ ఎందుకంటే నిజంగానే యంగ్ ప్రొడ్యూసర్స్. డైనమిక్ ఎందుకు అంటే అంతమంది ప్రొడ్యూసర్స్ ఎగబడుతున్న టైంలో నాని డేట్స్ని సాధించడం, ఒక సినిమా చేయడం. అలాగే ఇప్పుడు చైతన్యతోటి ఈ సినిమా చేయడం. చైతన్యతోటి సినిమా చేయడం అంటే ఒక మెట్టు, దానికి ఒక చక్కటి కాంబినేషన్, చైతన్య అండ్ సమంత లాంటి చక్కటి కాంబినేషన్ని ఒక స్క్రిప్ట్ని నమ్మి ఈ సినిమా చేయడం అనేది నిజంగా ఒక డైనమిజం. ఐ రియలీ కంగ్రాచులేట్ దెమ్. అండ్ దెన్ కమింగ్ టు విష్ణు ద కెమెరామ్యాన్ చాలా చక్కగా, మేము దెహ్రాదూన్లో చేసిన సీన్స్ అన్ని కూడా చాలా చక్కగా తెరకెక్కించారు. ఒక కెమెరామ్యాన్కి ఎంత అందంగా తీయగలరో దానికంటే ముఖ్యం డైరెక్టర్తో పాటు ఉండే ఒక ర్యాపో, డైరెక్టర్ తోటి ఎంత బాగా సింక్ అవుతున్నారు అనేది దృష్టిలో పెట్టుకుని ఇద్దరు ఏదో నిజంగా ఒక ఫ్రెండ్స్ లాగా ఎంతో కాలం నుంచి ఫ్రెండ్స్గా ఈ సినిమా తీశారు. సో డెఫినెట్లీ కంగ్రాచులేట్ విష్ణు. ప్రేమించడానికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆడడానికి క్రికెట్ ఉంది, సమర్థించడానికి తండ్రి ఉన్నారు, లవ్లో బ్రేక్ అయిన తర్వాత తాగడానికి ముందు ఉంది, తప్పు దోవలో పట్టిన తర్వాత మళ్ళీ సరిదోవలో పెట్టడానికి చక్కటి భార్య ఉంది. సో ఇన్ని ఉన్నప్పుడు డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అయితే ఈ సినిమాలో నాది డైలాగ్ ఉంది, టాలెంట్ ఎంతైనా ఉండొచ్చు కానీ ఆపర్చునిటీస్ అన్నిసార్లు రావు, మిస్ చేసుకోకు అని. సో అంటే కెరియర్లో ఉన్న ఒక ఆపర్చునిటీని మిస్ చేసుకున్నప్పటికీ తన్ని మళ్ళీ ఒక దోవలో నిలబెట్టి తన్ని ఒక సరైన ట్రాక్ని ఎక్కించడానికి ఒక చక్కటి వైఫ్ కావాలి అనే ఒక మంచి సందేశం. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలాంటి భార్యలు ఎలా దొరుకుతారు అని. ఇలాంటి భార్యలు దొరికినప్పుడే మన జీవితాలు చక్కగా ఉంటాయని చెప్పడానికే మజిలీ అనే సినిమా అండి. అండ్ ఫైనల్గా మా హీరో నాగ చైతన్య, ఇంత టాలెంట్ ఉండి కూడా ఒక చక్కటి స్క్రిప్ట్ దొరకాలి మనం ప్రూవ్ చేసుకోవడానికి. సో నాగ చైతన్య ఎంత బాగా యాక్ట్ చేయగలడు, ఎంత బాగా క్యారెక్టర్లో ఉండగలడు అనేది ఈ సినిమా ద్వారా ప్రూవ్ అయింది. సో డెఫినెట్గా ఇంకా ఎవరన్నా చూడలేదు అనుకుంటే ఈ సినిమా డెఫినెట్గా తప్పకుండా చూడండి. అండ్ సమంత గారి గురించి చెప్పాలి అంటే ఒక కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత కెరియర్లో అలా ముందుకెళ్తూ మనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం, ఐ మీన్ తన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది డెఫినెట్గా ఫాలో అవ్వాల్సిన ఒక స్ట్రేచర్కి వెళ్ళారు తను. సో కంగ్రాచులేట్ హర్ అగైన్. అండ్ మా డైరెక్టర్ శివాని నేను ఎప్పుడో సోలో సినిమా అప్పటి నుంచి నాకు పరిచయం. ఫస్ట్ సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వలేదు. సో ఈ సినిమాకి నన్ను పిలిచినప్పుడు ఫస్ట్ దెహ్రాదూన్లో షూటింగ్ చేస్తున్న ఫస్ట్ సీన్ ఏంటి అంటే హీరో రావడం, నేను తన వైపు చూడడం, స్మైల్ చేయడం. పొద్దున్నే ఒక 9 o'clock ఆ షాట్ అయిపోయింది. సార్ మీకు ఇప్పుడు ఇంకేం లేదండి, సాయంత్రం 6 గంటలకు నైట్ సీన్ ఉందండి అని చెప్పారు. నైట్ సీన్ చాలా ఎమోషనల్ సీన్ సార్ అని చెప్తే నేను ఫుల్ ప్రిపేర్ అయిపోతున్నాను, బాగా యాక్ట్ చేద్దాం, బాగా ఇంత దూరం వచ్చాం, మంచి ఇది అని చెప్పి ప్రిపేర్ అయ్యాను. సో 5:30కి అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి, సార్ డైరెక్టర్ గారు చెప్పమన్నారు మీరు ఈ సీన్లో అవసరం లేదంట అని.
ఆ మూమెంట్లో నాకు అర్థమైంది ఈ సినిమా డెఫినెట్ హిట్ అని. ఎందుకంటే డైరెక్టర్కి తన స్క్రిప్ట్ మీద ఉన్న కమాండ్, అంటే ఈ సీన్లో ఈ పలానా క్యారెక్టర్ని పెడితే డెఫినెట్గా ఇంకేవేవో లేనిపోయిన డిస్టర్బెన్సెస్ వస్తాయని చెప్పి నా క్యారెక్టర్ని ఆ పర్టికులర్ సీన్ ఏదైతే నాగ చైతన్య గారు హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి తీసేశారు. ఆ క్యారెక్టర్ని అక్కడి నుంచి నాకు అప్పుడు అనిపించింది, ఓ స్క్రిప్ట్ మీద ఇంత క్లారిటీ ఉంది. అండ్ శివాలో ఉన్న ఒక చక్కటి లక్షణం ఏంటి అంటే సినిమా హిట్ అయినప్పటికీ సినిమా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎలా ఉన్నాడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు. సో నిజంగా ఇలాగే కొనసాగుతూ ఇంకా ఎన్నెన్నో సక్సెస్లు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక సినిమాని చేస్తున్నప్పుడు దీని గురించి చాలా గొప్పగా ఫీల్ అవుతూ హిట్ అవుతుంది కనబడిన వాళ్ళందరికీ వేరే షూటింగ్ సెట్స్లో చెప్తూ మళ్ళీ హిట్ అవ్వాలని కోరుకుంటూ, హిట్టే కాదు ఇది ఒక రెఫరెన్స్ లాగా ఫ్యూచర్ ఇలాంటి కథలు తీసేటప్పుడు ఇది ఒక రెఫరెన్స్ లాగా ఒక ఫిల్మ్ కల్ట్ ఫిల్మ్ లాగా ఒక స్టాండర్డ్ సెట్ వస్తుంది డైరెక్టర్ గారు. ఇన్ని మాటలు చెప్పి అయ్యాక రేపు రిలీజ్ అయ్యాక నిజంగా జరిగితే ఉన్న ఆనందం ఆ కిక్కే వేరబ్బా. ఎందుకంటే అనుకోకుండా సినిమా హిట్ అయిపోయిందా అనుకోలేదా అండం వేరు, అనుకున్నది అంతలాగా హిట్ అవుతా దాని కిక్ వేరు. ఇలాంటి సినిమాను అంత హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ సినిమా అభిమానులందరికీ ముందు థ్యాంక్స్ చెప్పుకొని ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఇలాంటి సినిమాలో హీరో హీరోయిన్ ముఖ్యంగా హీరో పాత్రలు డెఫినెట్గా వాళ్ళని బట్టే ఉంటుంది సినిమా. అదే వాటితో పాటు ప్రతి పాత్రకి పేరు వచ్చింది. అంత గొప్పగా శ్రద్ధగా శిల్పం చెక్కినట్టు ఆయన చెక్కి అంత సహజంగా ఆ శిల్పి అయిన అంత నిజాయితీగా ప్రతి పాత్ర ఇవాళ మాట్లాడుకుంటున్నారు. అంటే అపార్ట్ ఫ్రమ్ హీరోయిన్ ఇంకో హీరోయిన్ కాకుండా పోసాని గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఫాదర్ రోల్స్ నుంచి ఇవాళ ఫ్రెండ్ క్యారెక్టర్స్ నుంచి రవిప్రకాష్ గారు అని ఇంకా సుబ్బరాజ్ గారిది అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్. ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో నాకు కొత్తగా అనేది ఆయన. అలా ప్రతి పాత్ర శివ ఇంకో ఆయన ఉంటారు పాన్పరాగ్ వేసుకొని చెప్పి ఎవ్రీ క్యారెక్టర్ అంత నిజాయితీగా డిజైన్ చేసిన విధానం, డిజైన్ చేశాక ఏవో దీనివల్ల బోర్ కొడుతుందో ఏదో లేపేయకుండా ఇమోషన్ని క్యారీ చేసిన గట్స్ డైరెక్టర్ గారికి ప్రతి పాత్ర సపోర్ట్ చేసింది అంత గొప్పగా. అలాగే నాకు ప్రవీణ్ పూడి గారు కూడా ఈ సినిమాలో సారీ సార్ ఏదో ఎస్కేపిస్ట్ ఎంటర్టైన్మెంట్ కటింగ్ కాకుండా ఆయన చేసిన కటింగ్ ప్రవీణ్ పూడి గారు నాకు చాలా ఇది వచ్చింది. ముఖ్యంగా సినిమా చేసేసాక కార్లోనే కానీ ఇంట్లో ఎప్పుడన్నా యూట్యూబ్లో వేస్తే ఆ సాంగ్స్ హాంట్ చేసిన విధానం చూస్తే మరింత కాన్ఫిడెన్స్ పిక్చర్ మీద వస్తుంది. అలాంటి సాంగ్స్ ఇచ్చిన గోపీ సుందర్ గారికి, లిరిసిస్ట్కి, సరస్వతి పుత్రులందరికీ. తమన్ గారు ఆర్ఆర్ అయితే సార్ మా తమ్ముడు యుఎస్ నుంచి గోల పెట్టేశాడు చూసి. ఆయన రిథమ్ సినిమాని లెవెల్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళింది. అంటే మిడిల్ క్లాస్ నుంచి ఓవర్ బోర్డ్కి వెళ్ళిపోకుండా అలా అని చెప్పి కొన్ని సిచ్యువేషన్స్లో అక్కడే ఆగకుండా ఇంకొంచెం లిఫ్ట్ చేసి ఒక పెక్యులర్ సాఫ్ట్ జోన్లో ఆయన అలా లేపి ఇచ్చిన ఫైట్ సీన్స్కి చాలా ఆశ్చర్యం వేసింది. లేపారు అక్కడ కొంచెం ఒక స్టెప్ మీదకేశారు. ఆయన ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్షన్కి, ఫోటోగ్రఫీకి మేము సహజంగా వాళ్ళ స్క్రీన్లో కనపడ్డాం అనడానికి విష్ణు శర్మ గారు ఫోటోగ్రఫీ ఆయన పెట్టిన రొటీన్ యాంగిల్స్ కాకుండా ఆయన క్యాప్చర్ చేసిన విధానం కానీ కొత్తగా అనేం అతని లైటింగ్లో కానీ ప్రతి ఆర్ట్ డైరెక్షన్లో కానీ అలా ప్రతి పాత్రకి ముఖ్యంగా ఇవాళ ఎంత పేరు వచ్చిందంటే సమ్మర్ బూస్టర్ మా అందరికీ. ఈ సమ్మర్కి ఒక సినిమా ఎంత బాగా ఆడుతూ ప్రతి వాళ్ళు పొగుడుతుంటే ఫోన్లోని ఒక మిడిల్ క్లాస్ని యూత్ చూస్తారా ఇలా ఉన్నారు నెట్కి అలవాటు పడ్డారు ఏంటంటే ప్రతివాడు మిడిల్ క్లాస్, ధీరుభాయ్ అంబానీ అయినా మిడిల్ క్లాస్ టచ్ చేసే మీదకి వెళ్తారు. సో అది ఎప్పటికీ అన్నంలాగా విసుగెత్తదు. అన్నం ముందు కూర్చున్నప్పుడల్లా మనకు విసుగెత్తదు. ఇన్నేళ్ళైనా అన్నం లాంటిది ఈ సినిమా. అంత గొప్ప సినిమా తీసిన శివ నిర్వాణ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. అలాగే మా నాగ చైతన్య గారికి నాకు ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ నాగ చైతన్య గారు ఇంత గొప్ప ఇంతలాగే ఈయన ఎలా చేశాడు అన్నది ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంది సార్. అంత బాగుంటుంది ఆయన పర్ఫార్మెన్స్. ఎస్పెషలీ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది, బట్ ఫస్ట్ హాఫ్ ఆయన క్యారీ చేసిన విధానం ఆయన దివ్యాంశ గారు ఇద్దరు ఆ లవ్ ట్రాక్ కానీ అది ఎంత క్లాసిక్గా ఏదో టైటానిక్ సినిమా చూసిన ఫీల్ కలిగిన విధానం. ఇక సెకండ్ హాఫ్ సమంత గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరూ ఆవిడ ఎలాగో చేస్తారన్న ఆవిడ స్థాయి అలా అయిపోయేది. సో ప్రతి పాత్రకి ముఖ్యంగా మా గురుగారు పోసాని గారు ఆ ఎక్స్ప్రెషన్లో ఆయనతో ఎప్పుడు నా కాంబినేషన్ పడినా ఒక్కొక్కసారి డైలాగ్ మర్చిపోతాను. మళ్ళీ నవ్వితే ఆయన డిస్టర్బ్ అవుతారు పోసాని గారు. ఆయన అదో భయం ఆయనతోటి. ఆయన చూసేసి ఆ ఎక్స్ప్రెషన్లోంచి ఆయన ఇచ్చే డైలాగ్ కానీ ఈ సినిమా ప్రతి వాళ్ళకి మాకు ఒక అద్భుతమైన జర్నీ. మా జీవితంలో గుర్తుండిపోయే అతి కొద్ది సినిమాలు నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఉన్న మజిలీ చూశాక రిజల్ట్ వేరు. అది కూడా మాకు అద్భుతమైన ఫీల్ కలిగించిన ముఖ్యంగా సాహు గారపాటి గారికి, హరీష్ పెద్ది గారికి అందరికీ నా మనపూర్వక
ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. Please subscribe to Mirror TV. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV and subscribe cheyadaniki kinda subscribe button nokkandi. Mirror TV lo వచ్చే వీడియోస్ చూస్తుండండి.